24 ఏప్రిల్ 2023 ఈ తేదీన మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఆ రోజునే అఫీషియల్గా ఇండియా చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా మారింది. అయితే దీనిలో అంత స్పెషాలిటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ మన భారతదేశ భవిష్యత్తుతో పాటు మొత్తం ఈ 21వ శతాబ్దపు చరిత్రనే మార్చేస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ రానున్న కొన్నేళ్లలో ఇండియా ఒక సూపర్ పవర్గా, ఒక అగ్రరాజ్యంగా మారడానికి బీజం వేసింది. అయితే ఎలా, అది తెలుసుకునేందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఈ వీడియో యొక్క రీచ్ ఇంకా పెరుగుతుంది. ఇలా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు ఫ్యూచర్లో మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అంత మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదాం. జనరల్గా ప్రపంచ దేశాలకి ఇండియా అంటే ముందు గుర్తుకు వచ్చేది పేదరికం, రద్దీగా ఉండే నగరాలు, విభిన్న సంస్కృతులు, ఇవి మాత్రమే. కానీ వాళ్ళు పట్టించుకొని ఇండియా యొక్క సీక్రెట్ పవరే మన దేశ జనాభా. జనాభా అంటే కేవలం నెంబర్స్ మాత్రమే కాదు, అది మన దేశ బలం కూడా. రీసెంట్గానే ఇండియా చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా మారింది. రీసెంట్గానే ఇండియా బ్రిటన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీగా కూడా మారింది. అండ్ రానున్న 6 ఏళ్లలో అంటే 2030 కల్లా ఇండియా జపాన్, జర్మనీలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. ఈ శతాబ్దాన్ని గెలిచేది ఇండియానే అని ప్రపంచ ఎకానమిస్ట్స్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇన్ని వండర్స్ జరగబోవడానికి కారణం కూడా మన దేశ జనాభానే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెజెంట్ భారతదేశపు మీడియన్ ఏజ్ 28. అంటే దేశ జనాభాలో ఇప్పుడు సగం మంది 28 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారైతే మిగిలిన సగం మంది 28 ఏళ్ల కన్నా తక్కువ ఏజ్ ఉన్నవారు. ఇదే మీడియన్ ఏజ్ చైనాలో 38గా ఉంది. అంటే దీని అర్థం ఇప్పుడు దేశంలో కొన్ని కోట్ల మంది ఇండియన్స్ తమ ప్రైమ్ వర్కింగ్ ఇయర్స్లో ఉన్నారు. ఈ టైంలో వీరు చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు. వాళ్ళకు జీవితంలో ఎదగాలన్న తపన ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఎన్నో అద్భుతాలను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. దేశం కోసం ఏదైనా గొప్పగా చేయాలనే ఆశయం ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళు చేసే పనులు దేశ ఎకానమీ పెరుగుదలకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇది జస్ట్ డేటా మాత్రమే కాదు, ఇవి ఫ్యాక్ట్స్ కూడా. ఒక పక్క రోజురోజుకి చైనా జనాభా తగ్గుతుంటే మరొక పక్క ఇండియా జనాభా పెరుగుతుంది. అండ్ ఈ జనాభాతో పాటు భారతదేశం యొక్క వర్కింగ్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఎస్టిమేషన్స్ ప్రకారం ఇండియా జనాభా మరో 40 ఏళ్ల వరకు కూడా ఎటువంటి డిక్లైన్ అనేది లేకుండా పెరుగుతుంది. ఈ మార్పులు, సంఘటనలు అన్నీ కూడా ప్రపంచంలో పవర్ అనేది అమెరికా, చైనాల నుంచి ఇండియా వైపు షిఫ్ట్ అవుతుంది అనడానికి ఉదాహరణలు. ఇండియా లాంటి అత్యధిక జనాభా గల దేశం మాట్లాడితే ఇప్పుడు ఆ మాటలకు ఆటోమేటిక్గా ఒక పవర్ ఏర్పడుతుంది. పైగా ఇలా ఇండియా జనాభా పెరిగే కొద్దీ, చైనా జనాభా తగ్గే కొద్దీ భారత్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇండియా లాంటి టాలెంట్ మరియు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి. ప్రెజెంట్ ఏ దేశం కూడా ఇండియాని ట్రేడ్ పరంగా దూరం చేసుకునే పరిస్థితుల్లో లేదు. ఇండియా ఇప్పుడు నెమ్మదిగా ఒక వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. ఇలా మరింత మంది భారతీయులు అంటే మరిన్ని కొత్త ఆలోచనలు, మరిన్ని కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలు, అలాగే ప్రపంచం యొక్క అర్జెంట్ సమస్యలకు కూడా మరిన్ని కొత్త సొల్యూషన్స్ని భారత్ ఇవ్వగలదు. ఈ యంగ్ పాపులేషన్ మన దేశానికి నిజంగానే ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం చైనాలో కూడా ఈ రకమైన మార్పులే జరిగాయి. ఒక యంగ్ జనాభా, అధిక వనరులు, భారీ వర్క్ ఫోర్స్ ఉండడంతో చైనా ప్రపంచంలోని మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ తన వైపు ఆకర్షించుకుంది. ఫలితంగా చైనా ఈరోజు వరల్డ్స్ ఫ్యాక్టరీగా మారిపోయింది. కానీ ప్రపంచ ఆర్థికవేత్తల ప్రకారం ఇప్పుడు ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది అప్పట్లో చైనా ఎదిగిన దానికన్నా డబల్ స్పీడ్తో ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. దానికి మరో కారణమే ఇండియాస్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే ఒక దేశ జనాభాలో పనిచేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులలో అసలు ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారో, ఎంతమంది దేశ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఇది చెప్తుంది. మన భారతదేశంలో దీని ఓవరాల్ రేట్ 60%గా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్స్ ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. ఖాళీగా ఉండే సమయంలో ఏదో ఒక వర్క్ చేయడం ద్వారా తమ కుటుంబానికి, తమకి పర్సనల్గా ఉపయోగపడుతుందని ముందు చూపుతో ఆలోచిస్తారు. పైగా ఇండియా వర్క్ ఫోర్స్లో అధిక శాతం మంది యంగ్ పాపులేషన్ ఉండడంతో వారు ఇప్పుడు మరింత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. సొంత బిజినెస్లు, స్టార్టప్లను ఏర్పాటు చేయడం ద్వారా తాము సెల్ఫ్ రిలయంట్గా మారడంతో పాటు సాటి ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు.
అల్టిమేట్గా ఇది దేశ జీడిపి వృద్ధికి మరింత సహకరిస్తుంది. అలాగే ఇండియా ఈ 21వ శతాబ్దాన్ని శాసిస్తుంది అనడానికి మరొక సాక్ష్యం మన దేశం యొక్క నిర్మాణమని చెప్పుకోవచ్చు. భారతదేశ స్వాతంత్రం అనేది ఎన్నో పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత లభించింది. 200 ఏళ్ల విదేశీ పాలనలో దేశపు ప్రజలు చాలా దోచుకోబడ్డారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు దేశానికి ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని ఇచ్చారు. ప్రజలు తమకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛనిచ్చారు. రాజ్యాంగంలోని 1,45,000 పదాలు, 105 అమెండ్మెంట్స్ దేశ ప్రజలకి స్వేచ్ఛని, రక్షణని కల్పిస్తాయి. అండ్ వాటి ఫలితాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం. 1947లో భారత్ పాకిస్తాన్కి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది. కానీ తర్వాతి కాలంలో భారత్ ఎంచుకున్న ప్రజాస్వామ్యం ఆర్థిక విధానం దేశాన్ని ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడితే, పాకిస్తాన్ ఎంచుకున్న సైనిక పాలన, తీవ్రవాదం, అస్థిర రాజకీయం దాన్ని అధపాతాళానికి తొక్కేశాయి. దీన్ని బట్టి ఒక దేశం యొక్క భవిష్యత్తుని, ఎకనామిక్ డెవలప్మెంట్ని నిర్దేశించడంలో ఆ దేశ నిర్మాణం తీసుకునే చర్యలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా దేశాన్ని ముందుకు పోయేలా చేయడంలో ఎవరి పాత్ర వారు పోషించారు. కొందరు దేశాన్ని సైనికంగా బలపరిస్తే, మరికొందరు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని డెవలప్ చేశారు. వీటి వల్ల ఇండియా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్, ఇండస్ట్రియల్ సెక్టార్స్లో చాలా గ్రోత్ని చూసింది. అయితే వీటితో పాటు ఒక ఎకనామిక్ పవర్ హౌస్గా మారడానికి ఇండియాకు ఉన్న మరో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా చైనా కాదు కాబట్టి. ప్రపంచ విశ్లేషకుల ప్రకారం ఈ 21వ శతాబ్దంలోని అన్ని రంగాల్లోనూ ప్రధాన పోటీ అనేది ఇండియా, చైనా మధ్య ఉండబోతుంది. సూపర్ పవర్ అనే ట్యాగ్లైన్ కోసం జరుగుతున్న ఈ పోటీలో ప్రపంచ దేశాలు చైనా కన్నా ఇండియాకి సపోర్ట్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే చైనా లాంటి ఒక నియంతృత్వ దేశం అగ్రరాజ్యంగా మారితే అది ప్రపంచం మొత్తాన్ని తన బానిసగా మార్చుకుంటుంది. ఇప్పటికే చైనా 100కు పైగా దేశాలను తన డెట్ ట్రాప్ ఉచ్చులో పడేసి తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇది ప్రపంచ భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం. అదే ఇండియా లాంటి ఒక శాంతియుతమైన దేశం అగ్రరాజ్యంగా మారితే అది ప్రపంచం యొక్క అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రపంచ దేశాలు ఇప్పుడు తమ పెట్టుబడులని, ఫ్యాక్టరీలని చైనా నుంచి భారత్కు తరలిస్తున్నాయి. ప్రెజెంట్ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ 7%గా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ గ్రోత్ రేట్ ఇలాగే కొనసాగితే భారత్ జీడిపి 2030 నాటికి 7 ట్రిలియన్లు, 2040 నాటికి 20 ట్రిలియన్లు, 2050 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా మారుతుందని అంచనాలు ఉన్నాయి. అలా 2060 నాటికి భారత్ ఎకానమీ మరింత పెరిగి $50 ట్రిలియన్ జీడిపితో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఒక సూపర్ పవర్గా మారుతుంది. అయితే ఈ దారిలో ఇండియాకి కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. అవే వాతావరణ మార్పులు, ఆరోగ్య సమస్యలు, ఎడ్యుకేషన్ సిస్టంలోని లోపాలు. అండ్ వీటికన్నా అతి ముఖ్యమైన సవాలు దేశం యొక్క టాలెంట్ అంతా కూడా విదేశాలకు తరలి వెళ్ళిపోవడం. వీటిని భారత్ ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. వీటిని అధిగమిస్తే భారత్ యొక్క ఎదుగుదలని ఆపడం ప్రపంచంలోని ఏ శక్తి తరం కాదు. ఇవే ఈ 21వ శతాబ్దాన్ని భారత్ శాసిస్తుంది అనడానికి ప్రూఫ్స్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఆల్సో మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ మార్క్కి అతి దగ్గరగా ఉంది. సో ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ చూపించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.